Khushi and you're watching BSR News Live. Let's have a look at today's big news. Hello and good evening everyone. The Jan Vignana Vedika organization has distributed Chukumuki magazines to the students of JPHS High School in Kakani Palem under the sponsorship of Bapatla District Vice Presidents Mannam Tirumurthulu. This initiative aims to provide students with access to knowledge and learning resources, helping them reach new heights in their academic journey. The program was attended by esteemed guests including the school's headmaster NCH Guruvaya and representatives from Jan Vignana Vedika. Speaking on the occasion, Headmaster Guruvaya expressed his gratitude to Jan Vignana Vedika for their support and encouragement. This is a wonderful example of community organizations coming together to empower students and shape their future. Thank you so much. That's all for now. For more such updates, stay tuned and keep watching BSR News Live. ఈ చెకుముకి పుస్తకం పిల్లలకు ఎంతో ఉపయోగపడుద్ది, మామూలుగా ఉపయోగపడటం కాదు. ఈ చెకుముకి బుక్ మాసపత్రిక పిల్లలు 8వ తరగతి నుంచి కానీ చదువుకుంటే డిగ్రీ వరకు డెఫినెట్గా యూపీఎస్సీ కొట్టచ్చు. నేను చెప్పే మాట కాదు, ఇది కావాలంటే యూపీఎస్సీ కొట్టిన వాళ్ళని అడగండి. దీంట్లో ఎంత సైన్స్ నాలెడ్జ్ ఉంటుందంటే పిల్లలకి దాదాపుగా ఐఏఎస్ ఐపీఎస్ డెఫినెట్గా కొట్టాలని మైండ్లో దృష్టిలో పెట్టుకుని కానీ చదువుకుంటే డెఫినెట్గా కొట్టచ్చు. ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా మనం ఏం చేయాలా, తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతగా ఉండాలంటే ఏం చేయాలా, సామాజిక పరంగా మనం సామాజిక దృక్పథం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలా, స్కూళ్ళలో పట్ల టీచర్స్ పట్ల బాధ్యతగా ఏం చేయాలి, అట్లాగే పెద్దల పట్ల మన గౌరవం ఎలా ఉండాలా, సమాజం పట్ల ఎలా అంటే ప్రతి విషయం కూడా దీంట్లో సామాజిక దృక్పథంతో సైన్స్ పరంగా అనేక కోణాలలో అనేక విషయాలు పొందుపరచబడినాయి. కాబట్టి ఈ టీచర్స్ అందరూ కూడా ముఖ్యంగా సైన్స్ టీచర్ గారు ఈ పిల్లలందరి చేత వీటిని చదివించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఈ జన విజ్ఞాన వేదిక కోరుకుంటుంది. తప్పకుండా పిల్లలకి సైన్స్ పరంగా ఏం కావాలంటే అది చేయడానికి జన విజ్ఞాన వేదిక రెడీగా ఉందని మేము తెలియజేస్తూ ఈరోజు మన జెడ్పీహెచ్ఎస్ కాకానిపల్లిలో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన హెచ్ఎం గారికి, స్టాఫ్, విద్యార్థులందరూ కూడా జన విజ్ఞాన వేదిక అభినందనలు తెలియజేస్తుంది.